ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారులు. 10 నియోజకవర్గాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో జిల్లా బాధ్యతలు చేపడుతుంది. అందులో భాగంగానే 8 నియోజకవర్గాల కేంద్రాల నుండి కూడా పోలింగ్ మెటీరియల్తో పాటు సిబ్బందిని కూడాను పోలింగ్ కేంద్రాలకు సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూస్తే కనుక ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం, అదేవిధంగా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడాను ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలను ప్రాతిపదిక తీసుకున్నారు. కాకపోతే ఈసారి ఎన్నికల ప్రక్రియ మాత్రం కేవలం 8 నియోజకవర్గాలు మాత్రమే శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే, మరి ఉన్న 2 నియోజకవర్గాలు మాత్రం విజయనగరంకు సంబంధించినటువంటి కావడంతో ఆయా జిల్లా అధికారులు మాత్రం ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల పాలకొండ, రాజాం కూడాను ఆయా జిల్లాల పరిధిలో చూసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ మాత్రం విజయనగరం పార్లమెంటుకి వెళ్ళగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కేవలం శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వస్తుంది. అందులో భాగంగానే చూస్తే కనుక ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా 18,92,527 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. కాకపోతే దీనికి సంబంధించి 16,055 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో మాత్రం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మెటీరియల్ సరఫరా చేస్తున్నటువంటి ఇక్కడ సెక్టర్ ఆఫీసర్ చక్రధర్ మనతో ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గతంలో కూడా సకాలంలో ఇక్కడ చేరేందుకు ఎంతమంది సిబ్బంది ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ పోలింగ్ జరిగే పరిస్థితి? సెక్టార్స్ 27 సెక్టర్ పరిధిలో 10 నుంచి 12, 13 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ప్రతి సెక్టర్ నుంచి బస్సులు అలర్ట్ చేశారు. ఇక్కడ నుంచి అన్ని సదుపాయాలు అయితే చక్కగా నీట్గా ఎవరు ఇబ్బంది పడకుండా మొబిలైజేషన్ అయితే ఆర్ఓ గారు అన్ని చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో 2019లో చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాలకు చేరినటువంటి సిబ్బందికి సరైన అకామిడేషన్ లేకపోవడం, అసౌకర్యాలు ఉన్నాయి. ఈసారి అటువంటి లో వెల్త్లు ఏముండవండి. ఫుడ్ అన్ని ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని మాకు హ్యాండ్ ఆఫ్ చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో BLOs చెప్పారు. ఫుడ్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. నాడు నేడు స్కూల్స్ కాబట్టి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. పోలింగ్ స్టాఫ్ అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఫ్రీక్వెంట్ గా వాటర్ సప్లై ఉంటుంది. ఏ ఇబ్బందులు లేవండి. ఈసారి అయితే చక్కగా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏమైనా ఐడెంటిఫై చేశారు? దానికి సంబంధించి నాకు సెన్సిటివ్ అయితే 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అంపోలు 7 పోలింగ్ స్టేషన్స్, కొత్తూరు సారిగా 1. ప్రస్తుతం ఈ సెక్టర్ పరిధిలో మాత్రం కేవలం 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. చూస్తే సిబ్బంది అంతా తమ ఎన్నికల మెటీరియల్ పట్టుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చూస్తే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక భద్రతా పరంగా కూడాను పోలీసులు కూడా సుమారు 2,000 మంది పోలీసులతో పాటు 11 పారామిలిటరీలు, 2 సారథులు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికల ప్రక్రియ ఉందో సజావుగా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికలు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు జిల్లా కలెక్టర్. అనంత కాలంలోనే సిబ్బంది అందరితో కూడా మమేకమైనటువంటి జిల్లా కలెక్టర్ మాత్రం సుమారు దీనికి సంబంధించి రవాణా కోసం 5,569 వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే కనుక రౌండ్ ది క్లాక్ ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ సమస్యాత్మకటువంటి పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే 2,359 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 520 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అందులో భాగంగానే వెబ్ కాస్టింగ్ సంబంధించిన 1,650 పోలింగ్ కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 24 గంటల పాటు అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయినంత వరకు వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఆ వెబ్ కాస్టింగ్ తో పాటు ఎక్కడైతే సిబ్బందికి లో ఉంటాయో రిజర్వ్ స్టాఫ్ ను కూడా ఉంచడం జరిగింది. భద్రతా చర్యల దృష్ట్యా కూడా పోలీసులు కూడా ఈసారి దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. చూస్తే కనుక అంతర్జాతీయంగా చూస్తే 7 చెక్ పోస్టులు, జాతీయంగా అంతరాష్ట్రకు సంబంధించి 4 చెక్ పోస్టులు, అదేవిధంగా 24 STF పార్టీలు కూడా ఈ రోజు మొబైల్ గా తిరుగుతుంటాయి. ఎందుకంటే ఓటర్లు ఎక్కడ కూడా అసౌకర్యం గురి కాకుండా ఉండాలి. ఓటర్ తన ఓటు హక్కును మాత్రం నిర్భయంగా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకి లోను కాకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ తో పాటు 100 మీటర్ల దూరం వరకు ఎవరు ఇతరులు కూడా రాకూడదని చెప్పేసి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలు కనుక ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వారికి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కూడా వెనకాల పోలీసులు కూడా హెచ్చరిస్తారు. చూస్తే ఉదయం
7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియలో మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతారు. ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైనటువంటి క్షేత్రాల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వికలాంగులు కావచ్చు, పోలింగ్ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బంది పడినవారు వారికి కూడాను అక్కడ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాలు సుమారు 520 మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఓటరు అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడాను ఓటర్ను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు వారిపై కూడా నిఘానేత్రం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకున్నంత వరకు కూడాను వారి మైండ్ సెట్ మార్చేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే సంబంధించిన అభ్యర్థులు రెండు పార్టీలకు సంబంధించిన 40 రోజులు అంటే చివరి అంటే తుది ఎన్నికలు కావడం, ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు ఎక్కడ కూడా ప్రెజర్ లేకుండా ఉండి వారు మాత్రం దగ్గరలో ఉన్నట్టు పోలింగ్ కేంద్రాలు వారికి సూచించినటువంటి ఎటువంటి ఐడెంటిటీ కార్డు అయినా కూడాను తీసుకొని వచ్చి ఎవరైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న సిబ్బంది ఇష్యూ చేసినటువంటి రిసిప్ట్ మాత్రం పరిగణలో తీసుకోవాలి. ఎవరైనా కనుక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కనుక రిసిప్ట్లు ఇస్తే అది తాయిలాల రూపంగా పరిగణలో తీసుకుంటాం. అక్కడ కూడా 144 సెక్షన్ ఉంటుంది. పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారు కూడాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై కూడాను కఠిన చర్యలు చేపడతామని కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఇటువంటి భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో పోలీసులు మాత్రం పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్స్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు 333 బస్సులతో పాటు మినీ వ్యాన్ అంటే 568 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలలో కూడాను అదేవిధంగా హిల్ ఏరియాలకు సంబంధించి గిరిజనులు అంటే కొండపైన ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు అదేవిధంగా సిబ్బంది కొండపైకి వెళ్ళడానికి మొబైల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. అంటే 2 వీలర్ ఒక మనిషి ఒక మొబైల్ ఒక 2 వీలర్ మీద 2 మనుషులు తీసుకెళ్లి క్యారీ వెహికల్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఈసారి ఏదైతే సిబ్బంది ఈరోజు సర్వీస్ ఓట్లు ఉపయోగించుకున్నారో అదేవిధంగా ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించినంత వరకు 2800 మంది అదేవిధంగా సిబ్బంది కూడా ఇందులో విధి నిర్వహణలో భాగంగా ఉన్నారు. పోలీసులు మాత్రం సమస్యాత్మక గ్రామాల్లో మాత్రం పారామిలిటరీతో పాటు సాయుధ బలగాలను కూడా అందుబాటులో ఉంచారు. అక్కడ ఎక్కడైనా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా సమాచారం వస్తే ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉందో వారు కూడా మూవ్ అవుతారు. పోలీసులకు సంబంధించినంత వరకు భద్రతా సిబ్బంది మాత్రం అనుదినం అందుబాటులో ఉంటారు. ఓవైపు ఎక్కడైనా కూడా ఈవీఎంలు కనుక మొరాయించినట్టయితే ఈవీఎంలు కూడా రిజర్వ్ లో పెట్టారు. అదేవిధంగా సిబ్బందికి ఎవరికైనా అసౌకర్యం కలిగినట్టయితే రిజర్వ్ టీంను కూడా అందుబాటులో పెట్టారు. మెడికల్ తో పాటు అక్కడ తాగునీరు అదేవిధంగా విద్యుత్ సరఫరా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వర్ష సూచన ఉంది. వర్షం కనుక పడినట్టయితే తదనుకున్నటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ ఎండ కనుక ఎక్కువైతే అక్కడ టెంట్లు ఏర్పాటు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టారని చెప్పేసి కలెక్టర్ కూడా సూచన జరిగింది. ఓటర్లు మాత్రం ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిర్భయంగా అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేసినటువంటి ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకుంది. ఇటు భద్రతా దృష్ట్యా పోలీసులు కూడా పెద్ద మొత్తంలో సాయుధ బలగాలను మోహరించారు. ఎందుకంటే ఇది 4వ విడత ఎన్నికలు కావడం పూర్తిగా సిబ్బంది అందరూ కూడా ఇప్పటికే పార్లమెంటరీలు జిల్లాకు చేరుకున్నాయి. వారు ఇటీవల సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడాను పికెటింగ్ నిర్వహించి వారికి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి ఘర్షణలు కనుక దారితీసినట్టయితే వారు విధించినటువంటి శిక్షలకు మాత్రం అర్హులవుతారు. ఎందుకంటే ఎన్నికలు ప్రతిష్టాత్మక చేస్తున్నటువంటి తమకు సహకరించకపోయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో శిక్షార్హులు అవుతారు. పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభపెట్టడం కానీ ఓటర్లు అదే తరలించడం కానీ ప్రైవేట్ వాహనాలు ఎటువంటి కూడా వినియోగించుకుని పార్టీల అదే అభ్యర్థులు కూడా ఇప్పటికే సూచన జరిగింది. మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ సామాన్ అంతా కూడా ఇప్పుడే తరలిస్తుంది. ఒక పార్లమెంట్ స్థానంతో పాటు 7 నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లా జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం చూస్తే 10 నియోజకవర్గాలు రాజం హెచ్చర్లు కూడాను 2 కూడాను విజయనగరం పార్లమెంటరీ పరిధికి వస్తుంది. కాకపోతే ఎన్నికల నిర్వహణలో హెచ్చర్లు మాత్రం శ్రీకాకుళం ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నారు. రాజం పాలకొండ అరకు పరిధిలోకి వస్తుంది, పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కదా అక్కడ ఉన్న అధికారులు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులు మాత్రం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ అంటే కొత్త జిల్లాల నేపథ్యంలో ఉన్నటువంటి హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ ఎన్నికల విధులను కూడా జిల్లా అధికారులే చూసుకుంటున్నారు. చూస్తే కనుక 1668 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం సుమారు 6000 మంది ఎన్నికల సిబ్బంది మాత్రం ఈ రోజు విధి నిర్వహణలో భాగంగా ఉన్నారు. ఏ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలు మొదలుపోయే పోలింగ్ మాత్రం సిబ్బంది అంతా తరలి వెళ్తున్నారు. అక్కడ కూడా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు
చేపట్టిన జిల్లా యంత్రాంగం మాత్రం స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీరు చేస్తున్నటువంటి అన్ని అంశాలు కూడా దోహదపడతాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.